హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ముగింపు దశకి రానుంది. ఆల్రెడీ డిసెంబర్ 21 ఫినాలే డేట్ ఫిక్స్ అయిపోయింది. సో నేను ఎప్పుడు చేసినా ఏ వీడియో చేసినా మీకు మంచి మంచి అప్డేట్స్ ఇవ్వాలని చెప్పే నా వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. అది నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు రివీల్ చేసి ఉండరు. ఇది మాత్రం 100% షూర్, పక్కా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో బిగ్ బాస్ సెప్టెంబర్ 7 స్టార్ట్ అయింది. కామనర్స్ తోటి, సెలబ్రిటీస్ తోటి స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ డిసెంబర్ 21న ముగింపు పలకబోతుంది. సో ఇప్పుడు ఇందులో కొంతమంది తనూజ గెలుస్తారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసుకుంటా వస్తూ ఉన్నారు. వాళ్ళ సెలబ్రిటీస్కి బాగా హైప్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ పడాల రేస్లో ముందున్నాడు. తర్వాత స్థానంలో తనుజ ఉంది. తర్వాత మేము కూడా తక్కువ కాదని డిమాన్ అండ్ ఇమాన్యుయల్ తర్వాత రేసుల్లో దూసుకుని వస్తూ ఉన్నారు. సంజన కూడా ఆ లాస్ట్ ప్లేస్లో అయితే ఉంది. సో ఈ విధంగా బిగ్ బాస్ చాలా మనోరంజకంగా ఇన్ని వారాలు ప్రేక్షకులను బాగా అలరించింది. దీన్ని హైప్ కూడా బాగా పెంచేలాగా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేశారు, కానీ కొన్ని ప్రయత్నాలు అయితే కుదరలేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. చివరికి ఈ బిగ్ బాస్ ఫినాలేలో ఎవరో ఒక గెస్ట్ని తీసుకురావడం ఆనవాయితీగా ఉంటుంది ప్రతి ఫైనల్లోనూ. ఎక్కువ సార్లు మెగాస్టార్ చిరంజీవి గారు 3 సార్లు అనుకుంటా ఈ బిగ్ బాస్ ఫైనల్కి రావడం జరిగింది. రామ్ చరణ్ కూడా ఒకసారి రావడం జరిగింది. బిగ్ బాస్ ఫినాలేలో విన్నర్కి కప్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి బిగ్ బాస్ ఏమనుకుంటుందంటే, మనం రొటీన్గా కాకుండా ఈసారి కొంచెం భిన్నంగా అందరికీ ఒక షాక్ ఇచ్చే విధంగా ఒక సెలబ్రిటీని అయితే తీసుకురానుంది. ఆయన పేరేంటంటే, మీ అందరు ఫేవరెట్ హీరో, ఆయనంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో నాకు తెలిసి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రభాస్ని, రెబల్ స్టార్ ప్రభాస్ని అయితే ఈ ఫినాలేకి తీసుకురానుంది. అది ఆల్రెడీ బిగ్ బాస్ సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయనతో కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది. ఆయన కూడా సముఖంగానే ఉన్నట్టయితే సోషల్ మీడియాలో న్యూస్ చెక్కలు పడుతుంది. అదే కనుక అయితే మన పవన్ కళ్యాణ్ పడాలి కానీ, తనూజ కానీ, డిమాన్ కానీ, ఇమాన్యుయల్ కానీ, సంజన కానీ వీళ్ళలో ఒకళ్ళు బిగ్ బాస్ యొక్క ఫైనల్ ట్రోఫీ మన రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా అందుకొని ఉన్నారు. ఇదైతే గ్యారంటీగా బిగ్ బాస్ ప్రేక్షకులకి అయితే ఒక ఊపిచ్చే న్యూస్ అయితే అనిపించేలా ఉందని చెప్పి మనందరం భావించాలి. సో ప్రభాస్ కోసం అయినా కానీ చాలామంది ప్రేక్షకులు కానీ, లేకపోతే ఇతరితర ఎవరైతే బిగ్ బాస్ చూడని వాళ్ళు అంటుంటారో వాళ్ళు ఆ రోజు 21st నైట్ అయితే మాత్రం టీవీలకు అతుక్కుపోవడం ఖచ్చితంగా ఉంటుంది. సో అమాంతంగా బిగ్ బాస్ ఫినాలే యొక్క చరిష్మా ఇంకా ముందుకెళ్ళి ఈ బిగ్ బాస్ యొక్క టీఆర్పీ ఎవరికి అందనంత ఎత్తులో ఉంచాలని చెప్పి బిగ్ బాస్ టీం అయితే సాయశక్తిలా ప్రయత్నిస్తుంది. నాకు తెలిసి బిగ్ బాస్ విన్నర్ పవన్ కళ్యాణ్ పడాలా, ఖచ్చితంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఆయన కప్ అందుకోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఇది ఈ వీడియో బిగ్ అప్డేట్. మీకు నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.